హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు మిషన్ వాత్సల్య అనే పథకం కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మిషన్ వాత్సల్య అనే స్కీము ఏంటి, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, పిల్లల అకౌంట్లో 4,000 రూపాయలు ఎందుకు వేస్తారు, తర్వాత వీటిని ఎక్కడ అప్లై చేసుకోవాలి, అసలు ఈ పథకం మిషన్ వాత్సల్య పథకం దేనికోసం ప్రవేశపెట్టారు, తర్వాత ఈ అంగన్వాడీ కేంద్రాలలో అప్లికేషన్స్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి, తర్వాత CDPO అంటే ఏంటి, చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ అవైలబిలిటీలో ఉంటారు, మొదలగు వివరాలతో కూడినటువంటి సమాచారం ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మిషన్ వాత్సల్యకు సంబంధించిన వీడియో అన్నమాట, కంప్లీట్ వీడియో. ఇది చాలామందికి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. కొంచెం వీడియో అనేది లెంగ్తీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇది ఎంతమందికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా వరకు మీకు అవసరం ఉండకపోవచ్చు, కానీ దీనివల్ల నలుగురికి తెలియడం వల్ల ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ అనే గురించి చాలామందికి తెలియదు. ఈ విషయం చాలామందికి తెలియడం వల్ల ఏంటంటే చాలామంది పిల్లలకి యూజ్ఫుల్ అవుతుంది. అందువల్ల ఏంటంటే కంపల్సరీ ఈ విషయాన్ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మిషన్ వాత్సల్య కోసం ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. అసలు మిషన్ వాత్సల్య స్కీమ్ అంటే ఏంటి? మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక స్కీమ్ అన్నమాట. ఇది బాలల రక్షణ పథకం, తల్లిదండ్రులు లేని అనాథలకి, తర్వాత నిరుపేద పిల్లల చదువు, పోషణ మరియు ఆరోగ్య బాధ్యతలను చూసుకోవడం కోసం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం అన్నమాట. అయితే ఈ పథకం మోస్ట్లీ ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే కోవిడ్ తర్వాత ప్రవేశపెట్టారు. కోవిడ్లో చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు కోల్పోయారనమాట. పేరెంట్స్ ఇద్దరు లేక వాళ్ళు అనాథలు అయిపోయారు. అలాంటి పిల్లల్ని ఆదుకోవడం కోసం ప్రవేశపెట్టిన పథకమే ఈ మిషన్ వాత్సల్య పథకం. అయితే దీనికి ముఖ్యమైన లబ్ధి ఏంటి అంటే, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్య పథకం అప్లై చేసుకుంటే మనకి ఏంటి లబ్ధి అంటే, ఆ పిల్లలకి 1వ తరగతి నుంచి అంటే 1వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం వరకు వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాయి అన్నమాట. మిషన్ వాత్సల్య పథకం కింద లబ్ధిదారులుగా ఎన్నికైన తర్వాత పిల్లల అకౌంట్లో రఫ్గా 4,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ప్రతి నెల జమ చేయబడతాయి. అంటే ప్రతి నెల పడవు, 6 నెలలకు ఒకసారి 24,000 లెక్క, సంవత్సరానికి 48,000 రూపాయలు జమ చేయబడతాయి. పిల్లలు అంటే పిల్లల అకౌంట్లో ఉండవు కదండి, వాళ్ళ పేరెంట్స్ పోయిన తర్వాత వాళ్ళకి గార్డియన్ ఎవరో ఉంటారు కదా, ఆ గార్డియన్ గారి అకౌంట్లో ఇవి అనేది పడతాయి అన్నమాట. ఈ మిషన్ వాత్సల్యకు సంబంధించి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. పిల్లలు మేజర్ అయినంత వరకు అంటే 1 నుంచి 18 సంవత్సరాల వరకు వాళ్ళకి పడుతుంది. 18 దాటిన తర్వాత ఈ స్కీమ్ తల ఎలిజిబిలిటీ అనేది ఆగిపోద్ది అనమాట. దీనికి ఎలిజిబిలిటీస్ ఏంటి, ఈ మిషన్ వాత్సల్య పథకానికి ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు, తల్లి లేదా తండ్రి ఇద్దరు లేని పిల్లలు ఫస్ట్ ప్రామాణికం వాళ్ళకి తీసుకుంటారనమాట. పేరెంట్స్ ఇద్దరూ లేని వాళ్ళకి ఇది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా వచ్చేసి తల్లి లేదా తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు. సెకండ్ క్రైటీరియా ఏంటంటే తల్లి లేదా తండ్రిని కోల్పోతారు కదా, అంటే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. తర్వాత ప్రాణాంతక వ్యాధులు అంటే క్యాన్సర్ అండ్ HIV, ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి తల్లిదండ్రుల పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇది థర్డ్ క్రైటీరియా. అంటే ప్రయారిటీస్ ఉంటాయి కదా, ప్రయారిటీలో వీళ్ళకి థర్డ్ ప్రయారిటీ ఇస్తారనమాట. తర్వాత యాసిడ్ దాడులకు గురైన బాధితులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాల పిల్లలు, యాసిడ్ అటాక్స్ ఉంటాయి కదా, యాసిడ్ అటాక్స్, తర్వాత నేచురల్ కలామిటీస్, నేచురల్ అంటే తుఫాన్లు అలాంటప్పుడు ఇల్లులు కోల్పోయి, తర్వాత డబ్బులు కోల్పోయి, అగ్ని ప్రమాదాల్లో సంభవించి అలాంటిది నష్టపోయినప్పుడు ఇలాంటివి అప్లికేబుల్ అయితే వాళ్ళకి అవుతాయి. తర్వాత బాల కార్మికులు, బాల్య వివాహాల నుండి రక్షించబడిన పిల్లలు మరియు వీధి బాలలు. బాల కార్మికులు, బాల్య వివాహాల నుండి రక్షించబడిన పిల్లలు మరియు వీధి బాలలు అంటే స్ట్రీట్ చిల్డ్రన్స్, వీళ్ళకి కూడా ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. వీళ్ళందరూ కూడా మిషన్ వాత్సల్య పథకం కిందకి వస్తారనమాట. అయితే మిషన్ వాత్సల్య పథకం కిందకి వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఎవరో ఒకరు టేక్ కేర్ చేస్తారు కదా, వీళ్ళు కలిపి అప్లై అయితే చేసుకోవాలి. దీనికి ఫస్ట్ అప్లై ఈ కేటగిరీ పిల్లలైతే ఇప్పుడు అప్లై చేసుకోవాలి. అయితే
ఈ కేటగిరీ పిల్లలు అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఫస్ట్ క్రైటీరియా అంటే ఎవరెవరికి దీనికి ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామీణ ప్రాంతాల్లో 76,000, పట్టణ ప్రాంతాలలో 96,000 ఆదాయం లోపు ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ గార్డియన్స్ లేదా వీళ్ళు పిల్లల తల్లిదండ్రులు ఇన్కమ్ కావచ్చు. వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో 76,000, తర్వాత సిటీలో అయితే 96,000 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట. అంతకంటే ఎక్కువ ఆదాయ పరిమితులు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవ్వదు. దీనికి కావలసిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మరియు సంరక్షకులు ఆధార్ కార్డులు, ఎవరైతే గార్డియన్స్ ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డులు, తర్వాత పిల్లల ఆధార్ కార్డు, తర్వాత పిల్లల తాలూకా బర్త్ సర్టిఫికేటు, ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికేటు. ఒకవేళ చనిపోయిన వ్యక్తులు అయితే ఇద్దరు పేరెంట్స్ చనిపోయి ఉంటే వాళ్ళ తాలూకా డెత్ సర్టిఫికేట్లు, లేదా సింగిల్ పేరెంట్స్ అంటే ఒకరు చనిపోయి ఉంటారు కదా వాళ్ళ తాలూకా డెత్ సర్టిఫికేటు వర్తిస్తే. తర్వాత డైవర్స్ కేసుల్లో కూడా వాళ్ళు డైవర్స్ చేసుకొని సింగిల్ పేరెంట్గా అయిపోయి వాళ్ళు పిల్లల్ని పెంచలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళది డైవర్స్ కాపీ కూడా పెట్టాల్సి ఉంటుంది. అలాగే కుటుంబం ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత పిల్లల చదువుకు సంబంధించిన సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్. అంటే ఇప్పుడు పిల్లలు చదువుతుంటారు కదా ఏదో ఒక స్కూల్లో, దాని తాలూగా స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాలి. తర్వాత తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ ప్లస్ చిల్డ్రన్ సంబంధించి జాయింట్ అకౌంట్ ఫామ్ అనమాట. జాయింట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి అవి కూడా తీసుకుని వెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు గార్డియన్వి ప్లస్ చిల్డ్రన్వి, వీళ్ళందరూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సిద్ధం చేసుకొని ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంకి వెళ్ళి ఈ తరగతి మిషన్ వాత్సల్య పథకంకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అడిగితే ఇస్తారు. ఆ అంగన్వాడీ సెంటర్లో అప్లికేషన్ ఫామ్ని తీసుకొని మీరు సిడిపిఓ అంటే చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అని, ప్రాజెక్ట్ ఆఫీసర్ అని ఉంటుంది ఆఫీసు, ప్రతి జిల్లాలో ఒకటి ఉంటుంది అనమాట. ఆ జిల్లా కేంద్రంకి కానీ లేదా మండల కేంద్రంలో కానీ దాని బ్రాంచెస్ అయితే ఉంటే అక్కడికి మీరు వెళ్ళి ఎక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటుంది అనేది మీకు అంగన్వాడీ కేంద్రంలో తెలియజేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అంగన్వాడీ కేంద్రంలో మిషన్ వాత్సల్యకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఇవ్వకపోయినా, తర్వాత సిడిపిఓ ఆఫీస్లో మీకు ఈ అప్లికేషను తీసుకోకపోయినా మీరు ప్రతి మండే కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్లో ఇదైతే మీరు అప్లికేషన్ పెట్టచ్చు. అప్పుడు అది డైరెక్ట్ ఆఫీసర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో అంటే కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ పెడతారు కదా, అక్కడికి మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పుడు మీకు డైరెక్ట్ అప్లికేబుల్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఇవి చెల్లవు, తీసుకోవడానికి అవ్వదు అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ సిడిపిఓ ఆఫీస్కి రీచ్ అవుతుంది అనమాట. ఇది బ్రీఫ్గా మిషన్ వాత్సల్యకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది చాలామందికి ఈ విషయం తెలీదు. చాలామంది అనాథ పిల్లలు, చాలామందికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే ఎవరో ఒకరు దీనివల్ల ఒక్కరు లబ్ధిదారులు ఒక్కరికి ఇది ఉపయోగపడినా సరే చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.